నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, సాధారణంగా మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము, తేదీ ఈ తేదీలో పుడితే వాళ్ళకి ఎనర్జీస్ బాగా ఉంటాయి, వాళ్ళు లీడర్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎక్కడ పోయినా కూడా వాళ్ళే హెడ్గా ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటాం. మళ్ళీ మిగతా 2, 3, 4, 5 ఇలా ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి. సూర్యుడు అంటేనే 1. మళ్ళీ ఇలాంటి క్వాలిటీస్ రావాలి అంటే ఏం చేయమంటారు, ఒకసారి తెలియజేస్తారా? ఇదేమో ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 1 క్వాలిటీస్ ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి ఎట్లాగా ఉంటాయి. 1 కానీ 10 కానీ 19 కానీ 28 కానీ ఆల్రెడీ 1 క్వాలిటీస్ కంపల్సరీ ఉంటాయి. కానీ ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే దానికి సంబంధించిన డేట్స్ కానీ ఏవైనా సరే వాళ్ళకు కూడా 1 పవర్ కావాలి, సూర్యుడి పవర్ కావాలి, ఎవరికైనా సరే. కానీ తక్కువ మనము ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి చేస్తుంటారు. అయితే ఈ తక్కువ ఉన్నా సరే ఆ పవర్ రావాలి. ఎలా రావాలి ఆ పవర్ ఎలా రావాలో ఏంటో క్లియర్గా తెలుసుకోవడం కోసము ఒకసారి ఫుల్ వీడియో మీరు అందరు చూసిస్తే ఎవరికైనా సరే అందరికీ కూడా సూర్యుడి పవర్ అనేది వచ్చేస్తుంది. న్యూమరాలజీ పవర్ ప్రకారంగా అయినా సరే, ఒక నవగ్రహాల ద్వారా అయినా సరే ఎలా చేసుకోవాలి క్లియర్గా తెలియజేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి కూడా మొబైల్ నంబర్ పవర్ కావాలి. అలాగే మనకు ఎనర్జీస్, కుబేర ఎనర్జీస్ అని ఉంటాయి, అవన్నీ కూడా కావాలి. ఆ తర్వాత మ్యారేజ్ ఎనర్జీస్. ఈ ఆగస్ట్ 19కి మ్యారేజ్, బెస్ట్ మ్యారేజ్ ఎవరైనా సరే చేసుకోండి. ఎందుకంటే మ్యారేజ్ పవర్ అనేది, అన్లిమిటెడ్ పవర్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలా మంది అనుకుంటుంటారు ఏముంటదిలే, ఏం చేస్తలే, ఏదో చెప్తున్నారు పోతున్నారు. కాదు, అవన్నీ ఖచ్చితంగా మనకు ఉన్నాయి. చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూద్దాం ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరము ఒకటి చేసుకోవాలి, సింపుల్ రెమెడీ ఏంటంటే, మీకు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. వీళ్ళు 2 కానీ 3 కానీ 4 కానీ 5కి సంబంధించిన ఎవరైనా సరే, ఇప్పుడు 2 అంటే 2, 11, 20, 29 కానీ ఎవరైనా సరే, అలాగే 3, 12 ఇట్లా ఎవరైనా సరే 1 పవర్ కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయాల్సిన సింపుల్ వర్క్ ఒకటి. సింపుల్ గా ఏంటంటే, జిల్లేడు చెట్టు ఉంటుంది, తెల్ల జిల్లేడు చెట్టు. ఓకే. ప్రతిరోజు ఒక 9 ప్రదక్షిణాలు. లేదు సార్, మేము తెల్ల జిల్లేడు మాకు లేదు, మేము సిటీలో ఉంటున్నాము, మాకు తెలియదు అంటే, నవగ్రహాల చుట్టూ ఎప్పుడు ఆదివారం నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. లేదు సార్, మేము గుడికి వెళ్ళట్లేదు, రింగు, ఒక రింగు ఈ వేలుకుంది కదా, నా వేలు, ఇది ఈ స్టోన్, దీన్ని కెంపు అంటాం, కెంపు స్టోన్. ఇది పెట్టుకుంటే కూడా మనకు ఆ పవర్స్ ఉంటాయి. లేదు సార్, మేము ఎక్స్పెన్సివ్ అవుతుంది, కొనలేకపోతున్నాం అంటే, మన మొబైల్ నంబర్లో 46 కానీ లేదా 19 కానీ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నా నంబర్కి 46 ఉంది, ఇది సూర్యుడి పవర్ స్టిక్కర్ పెట్టుకోవచ్చు. లేదు సార్, ఇవన్నిటితో పాటు ఇంకేమన్నా ఉందా, ఈ ఆగస్ట్ 19కి మ్యారేజ్ డేట్ సూపర్. మన అందరికీ కూడా ఎవరికైతే సరే ఈ ఆగస్ట్ 19/8/2026 రోజున ఈ మ్యారేజ్ ఉంది, కంప్లీట్ గా 1, 9 అంటే, 1 అంటే సూర్యుడి పవర్, 9 అంటే కుజుడి పవర్. కుజుడు అంటే ఆస్తుల్ని ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు, మనకి మంచి ధైర్యాన్ని ఇస్తాడు, ఇవన్నీ కూడా మనకి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ 2 ప్లస్ చేస్తే మళ్ళీ 1 వస్తుందంటే, సూర్యుడి పవర్ ఖచ్చితంగా ఉంటది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఏ తేదీలో పుట్టిన వాళ్ళైనా చేసుకోవచ్చు, ఎవ్వరికి కూడా నెగిటివ్ కాదు. ఆఖరికి 8వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. 8 -1కి నెగిటివ్ అని చెప్తుంటారు, అస్సలు కాదు. 1 పవర్ అంటే రాజు పవర్ ఎప్పటికి కూడా అన్లిమిటెడ్ ఉంటుంది, కానీ తగ్గిపోకుండా అయితే ఉంటుంది. అందుకనే లేదు సార్, ఇంకా ఏమైనా రెమెడీ ఉన్నాయా సార్ మ్యారేజ్ కాకుండా, మొబైల్ నంబర్ 46 కానీ 55 టోటల్ కానీ వాడుకోవచ్చు. చాలా బాగుంటది.
సార్ ఇలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల సూర్యుడికి చాలా ఎనర్జీస్ ఉంటాయి అని అంటుంటారు కదా, మళ్ళీ మనం ఎలాంటి ఎనర్జీస్ని పొందుతాము? మనం ఎలాంటి ఎనర్జీస్ పొందుతామంటే, ఇప్పుడు మనం ఒక కంపెనీ రన్ చేస్తున్నాం. మనకి ఎవరు కంపెనీ రన్ చేస్తున్నా కూడా ఎవరు మాట వినరు. అంటే అవతల వ్యక్తి బిజినెస్ లో కానీ మాటలు వినకపోవడం కానీ, ఒక డామినేటింగ్ చేయకపోవడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. సూర్యశక్తి ఉంటే ఆటోమేటిక్ గా నువ్వు రాజు పొజిషన్ లో ఉంటావు. రాజు ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా అవతల వ్యక్తి మనం చెప్పే మాటలు అనేటి వినసొంపుగా ఉండాలి. మనం చెప్పేటి వినసొంపుగా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఈ వ్యక్తి యొక్క భావాల్ని భావించి అవన్నీ విని ఇక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన పరిపాలన చేసేటప్పుడు దాదాపు మనం 92, 93 నుంచో ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా గన్ షాట్ గా ఉంటది మాటలు. ఇలాగే చేయాలి అని చెప్తుంటారు, ఇదే చేయాలి అంటుంటారు. అందరూ కూడా అధికారులు ఫాలో అవుతుంటారు. సరే, కొంతమంది విషయం నాకు తెలియదు, కానీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగా ఎందుకు ఆయనకు వచ్చింది అంటే, ఆయన మ్యారేజ్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ రోజు. ఇక్కడ 10th అంటే 1 పవర్ ఉంది, ప్లస్ మంత్ లో 9 వచ్చింది. ఈ 2 పవర్స్ కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ధైర్యం కావచ్చు, ఆ శాసించే మాటలు కావచ్చు, ఆ యొక్క పవర్స్ కావచ్చు, అట్లా ఉంటాయి. కాబట్టి ఇలాగా ఎవరికైనా జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను చంద్రబాబు నాయుడు గారిని. మనకు కూడా అలాంటి శక్తి రావాలి అన్నప్పుడు వీటిలో నేను చెప్పిన దానిలో ఖచ్చితంగా చేసుకోండి. 100% మీకు లక్ అనేది గ్యారెంటీగా వస్తుంది. తప్పకుండా సార్. నార్మల్గా 1 డేట్లో పుడితే వాళ్ళకి రాజయోగం పడుతుంది అని వింటూనే ఉంటాము. మళ్ళీ వేరే డేట్స్లో పుట్టిన వాళ్ళకి కూడా ఇలాంటి రాజయోగం పొందడానికి ఎంతో చక్కటి రెమెడీస్ తెలియజేసినందుకు ధన్యవాదాలు.